మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. ఇటీవల బీర్ల ధరలు పెంచగా ఇప్పుడు లిక్కర్ ధరలు హైక్ చేసింది. విస్కీ బ్రాందీ క్వార్టర్పై 10 రూపాయలు, హాఫ్ బాటిల్పై 20 రూపాయలు, ఫుల్ బాటిల్పై 40 రూపాయలు చొప్పున పెంచింది. ఈ మేరకు మద్యం దుకాణాలకు తెలంగాణ ఎక్సైజ్ శాఖ సర్క్యులర్ జారీ చేసింది. ఈ పెరిగిన లిక్కర్ ధరలు ఈ నెల 19 నుంచి అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అయితే పేద మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా తాగే చీప్ లిక్కర్ ధరల్లో ఎటువంటి మార్పు లేదని తెలిపింది. మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. ఇటీవల బీర్ల ధరలు పెంచగా ఇప్పుడు లిక్కర్ ధరలు హైక్ చేసింది. విస్కీ బ్రాందీ క్వార్టర్పై 10 రూపాయలు, హాఫ్ బాటిల్పై 20 రూపాయలు, ఫుల్ బాటిల్పై 40 రూపాయలు చొప్పున పెంచింది. ఈ మేరకు మద్యం దుకాణాలకు తెలంగాణ ఎక్సైజ్ శాఖ సర్క్యులర్ జారీ చేసింది. ఈ పెరిగిన లిక్కర్ ధరలు ఈ నెల 19 నుంచి అమల్లోకి వస్తాయని ఉత్తర్వులో స్పష్టం చేసింది. అయితే పేద మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా తాగే చీప్ లిక్కర్ ధరల్లో ఎటువంటి మార్పు లేదని తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం మద్యం ధరలు అయితే పెంచినట్టుగా తెలుస్తుంది. గతంలో బీర్ల ధరలు పెంచినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు లిక్కర్ బ్రాందీ విస్కీ ధరలు కూడా పెంచింది. క్వార్టర్కి 10 రూపాయలు, హాఫ్కి 20 రూపాయలు, ఫుల్ బాటిల్కి 40 రూపాయలు అయితే పెంచినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే మండుతున్న ఎండలకు తోడుగా ఇప్పుడు ఈ యొక్క ఏదైతే మద్యం సేవకులకు ఈ పెరిగినటువంటి ఈ మద్యం ధరలు మాత్రం ఇంకా మంట పుట్టించేటువంటి అవకాశం అయితే ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. దీనిపైన ఇప్పటికే లబోదిబోం అంటున్నారు ఈ మద్య ప్రియులు. అయితే ఇప్పటికీ ఒక క్వార్టర్ ధర, ఒక నార్మల్ క్వార్టర్ ధర చూసుకుంటే 170 నుంచి 180 రూపాయలు ఉంది. ఇప్పుడు 10 రూపాయలు పెంచడంతో ఈ భారం కూడా ఎక్కువైతుంది మా మీద. ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే నిత్యావసర ధరలు పెరిగినటువంటి సమయంలో ఈ మద్యం ధరలు కూడా పెంచడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా మందుబాబులు అయితే ఒక రకంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా తెలంగాణ గవర్నమెంట్ మాత్రం గతంలో బీర్కి 10 రూపాయలు చొప్పున పెంచినటువంటి గవర్నమెంట్ ఇప్పుడు ఉన్నట్టుండి ఈ మండు టెండర్లో ఎండాకాలంలో లిక్కర్కి సంబంధించి విస్కీ బ్రాందీ ధరలు కూడా 10 రూపాయలు పెంచినట్టుగా తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, గతంలో బీర్ల ధరలు పెంచినటువంటి తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఇప్పుడు లిక్కర్ బ్రాందీ విస్కీ పైన కూడా 10 రూపాయలలాగా క్వార్టర్కి 10 రూపాయలు పెంచినట్టుగా తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి? సంపత్, తెలంగాణ ప్రభుత్వం రేపటి నుంచి అంటే ఈరోజు అర్ధరాత్రి నుంచి కూడా లిక్కర్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. క్వార్టర్ మీద 10 రూపాయలు, అదేవిధంగా హాఫ్ మీద 20 రూపాయలు, ఫుల్ మీద 40 రూపాయలు నిర్ణయం తీసుకోవడం జరిగింది. తక్షణమే ఇది అమల్లోకి రానుంది. అంటే రేపు అర్ధరాత్రి నుంచి కూడా ఇది అమల్లోకి రాబోతుంది. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు నేపథ్యంలో నిధుల కొరత ఎక్కువగా తెలంగాణ ప్రభుత్వాన్ని వేధిస్తుంది. ఎందుకంటే మనం చూసాము గచ్చిబౌలికి భూములను అమ్మడం ద్వారా అదేవిధంగా ఇతర మార్గాలను అన్వేషిస్తున్న క్రమంలో ప్రభుత్వం ముందు చేసే ప్రధానంగా సంక్షేమ కార్యక్రమాల అమలు అనేది ఒక ఉదిబండగా తయారైన నేపథ్యంలో ప్రభుత్వం ఇన్కమ్ ను పెంచుకొని ఆ సంక్షేమ కార్యకలాపాలకు వల్లించే దిశగా ఆలోచన చేస్తుందని చెప్పొచ్చు. అందుకోసమే మొన్న బీర్ ధరలు పెంచారు. ఇప్పుడేమో మద్యం ధరలు అంటే బ్రాందీ విస్కీ ధరలు పెంచడం జరిగింది. అయితే మిగతా ఏదైతే చీప్ లిక్కర్ ధరలు యథావిధిగా ఉంటాయని చెప్పేసి తెలుస్తుంది. అయితే కేవలం బ్రాందీ విస్కీ ధరలు మాత్రమే పెంచారా, ముందు ఇతర ధరలు కూడా పెంచుతారనేది కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే అదేవిధంగా విదేశీ మద్యం మన దగ్గర ఎక్కువగా లభిస్తుంది కాబట్టి వాటి మీద కూడా ఇంకా ఎక్కువ పన్ను విధించే అవకాశం ఉందా అనే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తానికైతే మద్యం ధరలు పెంచి మద్యం బాబులకైతే తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. అయితే శ్రీనివాస్, అన్ని ధరలు అన్ని క్వార్టర్లకు బ్రాండ్లకు 10 రూపాయలు పెంచినటువంటి ప్రభుత్వం చీప్ లిక్కర్ మాత్రం పెంచట్లేదు. పెంచకపోవడాన్ని మనం ఏ రకంగా చూడొచ్చు? చీప్ లిక్కర్ అంటే పేదలు ఎక్కువగా తాగుతుంటారు కాబట్టి వాటి ధరలు పెంచడం వల్ల మళ్ళా పేదల మీద
ఎక్కువ భారం పడుతుందనే ఒకే ఒక ఉద్దేశంతో దాన్ని పెంచలేదు. మిగతా వాటి ధరలు పెంచడం వల్ల దాని నష్టపరిహారం ఇక్కడ పూడ్చుకునే విధంగా ఆలోచన చేసినట్టు మనం అనుకోవాలి సంపత్. అయితే శ్రీనివాస్, ఏదైతే పేదలు ఎక్కువగా తాగాలి, చీప్ లిక్కర్ ధరను పెంచకపోతే ఎక్కువ తాగుతారు, తద్వారా మాకు ఎక్కువ ఇన్కమ్ వస్తుందన్న ఉద్దేశంలోనే తగ్గించవచ్చు అని మనం భావించవచ్చా? అలాంటిది ఏమి లేదు. ఎందుకంటే ప్రభుత్వం ఒక ఆలోచన పరంగానే చేసింది. చీప్ లిక్కర్ పెంచడం వల్ల పెద్దగా పెంచేది కూడా ఏముండదు. అది 5 రూపాయలు 2 రూపాయలు పెంచాల్సి ఉంటుంది. దానివల్ల ప్రభుత్వానికి చెడు పేరే తప్ప వచ్చే ఇన్కమ్ పెద్దగా ఉండకపోవచ్చు. అందుకోసమే ఈ బ్రాందీ విస్కీ ధరలు మాత్రమే పెంచింది. ఇంతకు ముందు బీర్ ధరలు పెంచడం జరిగింది సంపత్. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.